మహాభారతం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక పెద్ద యుద్ధం, ఒక మహాసంగ్రామం, లక్షల మంది సైనికులు, ఎందరో మహారథులు, అందరూ నేలకొరిగిన ఒక భీకరమైన పోరాటం. కాని ఇంత పెద్ద యుద్ధానికి, ఇంతటి వినాశనానికి అసలు కారణమేంటి? ఆ మొదటి నిప్పురవ్వ ఎక్కడ మొదలైంది? ఆ కథ మూలాల్లోకి వెళ్ళి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఒక కుటుంబం నాశనమైపోయింది, ఒక రాజ్యం బూడిదైపోయింది. అసలిదంతా ఎలా మొదలైంది? చూడ్డానికి ఇదొక పెద్ద యుద్ధంలా అనిపించొచ్చు, కాని దీని వెనుక కొన్ని తరాల కథ ఉంది. ఆ కథలో జరిగిన ఒక చిన్న పొరపాటు, ఆ పొరపాటే ఈ మహావినాశనానికి దారితీసింది. ఏంటా పొరపాటు? ఎక్కడ జరిగింది? తెలుసుకుందాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, జనమేజయుడు అనే ఒక మహారాజు అడిగిన ప్రశ్నతో. తన పూర్వీకులైన పాండవులు, కౌరవులు ఎందుకు అంత ఘోరంగా యుద్ధం చేసుకుని చనిపోయారు అని ఒక మహర్షినడిగాడనమాట. అంటే చూడండి, మనం ఈరోజు తెలుసుకోబోయేది వేల సంవత్సరాల క్రితం ఒక రాజు మదిలో మెదిలిన ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం. సరే, ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే ముందు మనం ఈ కథను మనకు చెప్పిన వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆయనే వ్యాసుడు. విచిత్రమేంటంటే ఆయన పుట్టుకతోనే ఈ మహాగాథకు పునాది పడింది. యమునా నది, ఆ నది ఒడ్డున పరాశర మహర్షికి ఒక పడవ నడిపే అమ్మాయి కనిపించింది. ఆమె పేరు మత్స్యగంధి. ఆయనను నది దాటించమని అడిగాడు. ఆమె సరేనంది. చాలా చిన్న ప్రయాణం, కాని ఆ ప్రయాణమే భరతవంశం యొక్క తలరాతను మార్చేసే ఒక పెద్ద కథకు నాంది పలికింది. అయితే పరాశర మహర్షికి ఆమె మీద కోరిక కలిగింది. ఆమె అంగీకరించాక ఆయన ఆమెకు ఒక వరమిచ్చాడు. అప్పటిదాకా మత్స్యగంధి అంటే చేపల వాసన కలది అని పిలువబడే ఆమె ఆయన వరం వల్ల యోజనగంధిగా మారిపోయింది. అంటే ఆమె శరీరముంచి వచ్చే సువాసన యోజనాల దూరం వ్యాపించేంతలా అన్మాట. చూడండి, ఈ ఒక్క వరం ఆమె జీవితాన్నే కాదు, రాబోయే తరాల గతిని కూడా ఎలా మార్చేసిందో. సరే, వాళ్ళిద్దరి కలయికతో ఒక ద్వీపంలో ఒక కుమారుడు జన్మించాడు. ఆయనే వ్యాసుడు. పుట్టిన వెంటనే తపస్సు కోసం వెళ్ళిపోతూ తన తల్లికి ఒక మాట ఇస్తాడు. ఇప్పుడు ఆమె పేరు సత్యవతి. ఆయన ఏమన్నాడంటే, అమ్మా, నీకెప్పుడు ఏ అవసరమొచ్చినా నన్ను తలుచుకోచాలు, నేను నీ ముందు వాలిపోతాను. ఈ ఒక్క మాట, ఈ వాగ్దానం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే భవిష్యత్లో కురువంశాన్ని నిలబెట్టబోయేది ఇదే. సరే, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కథ ఇప్పుడో అడుగుతరానికి మారింది. ఇక్కడే ఒక వ్యక్తి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మొత్తం కురువంశం భవిష్యత్తును మార్చేసింది. కొన్నేళ్ల తర్వాత కురువంశానికి రాజైన శంతనుడు సత్యవతిని చూసి ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని ఆమె తండ్రి ఒక కండిషన్ పెట్టాడు, నా కూతురికి పుట్టే కొడుకే రాజవ్వాలి అని. ఇప్పుడు శంతనుడికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఎందుకంటే ఆయనకు అప్పటికే దేవవృతుడు అనే కొడుకున్నాడు. అతనే యువరాజు. ఇప్పుడు ప్రేమ కావాలా, ధర్మం ముఖ్యమా? ఈ విషయం తెలిసిన దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. నాకు ఈ రాజ్యం వద్దు, నా రాజ్యాధికారాన్ని వదులుకుంటున్నాను. అంతేకాదు, భవిష్యత్తులో నా పిల్లలు కూడా సింహాసనం కోసం పోటీ పడకూడదు కాబట్టి నేను జీవితాంతం పెళ్లే చేసుకోను అని శపథం చేశాడు. అటువంటి భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. కాని ఈ గొప్ప త్యాగమే తెలియకుండానే ఒక మహావినాశనానికి మొదటి అడుగువేసింది. భీష్ముడు రాజ్యాన్ని కాపాడదామనుకున్నాడు. కాని విధి విచిత్రం చూడండి, ఆయన చేసిన ఆ త్యాగమే వంశాన్ని ఎలా సంక్షోభంలోకి నెట్టిందో. సరే, శంతనుడికి సత్యవతికి ఇద్దరు కొడుకులు పుట్టారు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. ఆహా, హమ్మయ్యా, సింహాసనానికి వారసులు వచ్చారని అందరూ అనుకున్నారు. కాని విధి వాళ్ల పట్ల చాలా కఠినంగా ప్రవర్తించింది. ఏం జరిగిందంటే, శంతనుడు చనిపోయాడు. తర్వాత పెద్ద కొడుకు చిత్రాంగదుడు ఒక యుద్ధంలో చనిపోయాడు. సరే, రెండోవాడున్నాడు గదా అనుకుంటే విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే చనిపోయాడు. అంతే, ఒక్కసారిగా హస్తినాపుర సింహాసనం ఖాళీ అయిపోయింది. కురువంశానికి వారసుడు అనేవాడే లేకుండా పోయాడు. ఇక వంశం అంతరించిపోతుంది అనుకుంటున్న సమయంలో రాణి సత్యవతికి ఒక ఆలోచన వచ్చింది. ఒక పాత పరిష్కారం గుర్తొచ్చింది. ఆ నిస్సహాయ స్థితిలో సత్యవతికి గుర్తొచ్చిందెవరు? తానెప్పుడో వదిలేసుకున్న తన మొదటి కొడుకు మహర్షి వ్యాసుడు. తనకిచ్చిన మాట గుర్తొచ్చింది. వెంటనే వంశాన్ని కాపాడమని కోరుతూ వ్యాసుడిని పిలిపించింది. అయితే వ్యాసుడు ఎలా వంశాన్ని కాపాడతాడు? అప్పటి కాలంలో నియోగ అనే ఒక పద్ధతి ఉండేది.
వారసులు లేనప్పుడు వంశం అంతరించిపోకూడదు కాబట్టి ఒక వితంతువుతో సంతానం కనడానికి ఒకరిని నియమించే పద్ధతనమాట. ఇది అప్పటి ధర్మశాస్త్రాలు ఒప్పుకున్న పద్ధతే. వ్యాసుడు తల్లిమాట కాదనలేక ఒప్పుకున్నాడు. విచిత్రవీర్యుడి 2 భార్యలు అంబిక మరియు అంబాలికతో నియోగ పద్ధతి పాటించడానికి వచ్చాడు. కాని సమస్య ఏంటంటే ఆయనొక మహర్షి, ఏళ్ల తరబడి తపస్సులో ఉన్నాడు. ఆయన జుట్టు, గడ్డం, ఆ తీవ్రమైన రూపం చూసి ఆ రాణులిద్దరూ విపరీతంగా భయపడిపోయారు. వాళ్ల ఆ భయమే పుట్టబోయే పిల్లల భవిష్యత్తును శాసించింది. ఇక్కడే చూడండి అసలు సమస్యకు బీజమెలా పడిందో. తల్లుల భయమే వాళ్ల పిల్లల తలరాతగా మారింది. వ్యాసుడిని చూసిన భయంతో అంబిక కళ్ళు గట్టిగా మూసుకుంది. అందుకే ఆమెకు పుట్టిన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు. ఇక అంబాలిక అయితే భయంతో తెల్లగా పాలిపోయింది. ఆమెకు పుట్టిన పాండు పాలిపోయిన శరీరంతో బలహీనంగా పుట్టాడు. కాని వాళ్ళిద్దరి స్థానంలో వెళ్ళినొక దాసి మాత్రం భయపడకుండా గౌరవంగా ఉంది. ఆమెకు పుట్టిన విదురుడు సంపూర్ణ ఆరోగ్యంతో గొప్ప వివేకంతో జన్మించాడు. అలా కురువంశం అయితే నిలబడింది, అంతరించిపోకుండా కాపాడబడింది. కాని ఆ పునాదే లోపాలతో వేయబడింది. ఒకరు పుట్టుకతో అంధుడు, రాజ్యాధికారానికి అనర్హుడు, మరొకరు బలహీనుడు. ఈ ఇద్దరు మధ్య వాళ్ళ పిల్లల మధ్య జరగబోయే ఆధిపత్య పోరుకు ఇక్కడే ఆ రోజునే రంగం సిద్ధమైపోయింది. చూశారుగా, ఒక మహర్షి కోరిక, ఒక యువరాజు చేసిన భీషణ ప్రతిజ్ఞ, ఒక రాణి పడిన భయం. ఈ 3 సంఘటనలు గొలుసుకట్టులా ఒకదానికొకటి ముడిపడి చివరికి ఒక మహావినాశనానికే దారితీశాయి. ఆలోచించండి, ఈ గొలుసులో ఏదైనా ఒక లింక్ని ఆపగలిగి ఉంటే ఈ యుద్ధం ఆగేదా? లేక ఈ మహాసంగ్రామం జరగడమనేది అప్పుడికే నిర్ణయించబడిందా?